హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వ్లాగ్స్. కావిడి పండుగ ఎలా చేస్తారు, ఇంటి దగ్గర నుంచి ఎలా ఎత్తుతారు, అలాగే అక్కడికి వెళ్ళాక ఎలా ఎత్తుతారు అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంతకీ కావిడి పండుగ అంటే ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామికి చేసే పూజని కావిడి పండుగ అంటారు. ఇది ఏజ్ లిమిట్ ఏముండదు, ఎవరైనా ఎత్తచ్చు. లేడీస్ ఎత్తచ్చు, జెంట్స్ కూడా ఎత్తచ్చు. సో ఆ రోజు మంగళ వాయిద్యాలు కావాలి, అలాగే చుట్టాలు కూడా వస్తారన్నమాట. వాళ్ళ కోసం మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము. తర్వాత తలిగేస్తారు దేవుడికి, అది మెయిన్ అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామికి మెయిన్ అదే అన్నమాట. శనగపప్పు పొల్లోకి పాలు వేసి కలిపి చక్కెర వేసుకొని కలుపుకునేసి తర్వాత అందులోకి నెయ్యి వేసి దీపం పెడతారు. ఇంకా పాయసము, వడలు, రసము, వైట్ రైస్ ఇలా చాలా రకాలే చేసాము రిలేటివ్స్కి పెట్టడానికి, అలాగే మేము తినడానికి కూడా. ఫాస్టింగ్ ఉండాలి ఆ రోజు. దేవుడికైతే పళ్ళాలు వేస్తారు. ఫస్ట్ అయితే కావిడిని పూజించడానికి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఊర్లో ఏ గుడి ఉన్నా ఓకే, ఇక్కడైతే అమ్మవారి గుడి కొత్తగా కట్టారనమాట. ఫస్ట్ మేమైతే ఆ గుడికే వెళ్తున్నాము. ఇక్కడ ఉండేది వచ్చి రాముల వారి గుడి. సో ఆ గుడి దగ్గరికి అయితే ఊర్లో వాళ్ళందరూ వస్తారనమాట. ఈ ఊర్లో ఎలా అంటే ఒక 10 మంది 15 మంది ఒకేసారి ఎత్తుతారంట. ఆ 15 మంది ఒకేసారి ఎత్తేటప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కసారి ఈ మంగళ వాయిద్యాలు అయితే వెళ్తారు. సో ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి అందరినీ ఒక చోటకు చేర్చి అయితే గుడి దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్తారు. సో ఇది నేను కూడా ఇక్కడే అన్నమాట ఫస్ట్ టైం చూడడము. ఇలా చేస్తారని కూడా నాకు కూడా తెలియదు. నా పెళ్లి కాకముందు నేను కావిడి ఎత్తినప్పుడు కూడా డైరెక్ట్ మేము తిరుత్తనికి వెళ్ళి అక్కడి నుంచినే కావిడి తీసుకొని వెళ్ళే వాళ్ళము. ఇక్కడైతే ఇలా చేస్తారు. సో గుడి దగ్గరికి వచ్చేసాము. కావిడిని అయితే కడుగుతారనమాట. కావిడెత్తే అతన్ని కూడా బాగా తడవాలి. బాగా తడిచి తడి బట్టలతోనే కావిడిని పూజించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ కావిడెత్తడానికి వచ్చిన వాళ్ళే. ఇంట్లో ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒకరు ఇద్దరు ఎత్తుతారు కదా, అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళని వీళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుంటారు. కావిడికి పసుపు కుంకాలు పెట్టి విభూదిని గీస్తారనమాట. ఫుల్ ఎండ ఉన్నింది. నేను అక్కడికి వెళ్ళి అయితే వీడియో తెలియదు, కొంచెం లాంగ్ నుంచి అయితే వీడియో తీస్తున్నా. దానివల్ల మీకు కొంచెం మెడ్జ్ కనిపిస్తుంది. సో వీడియో అన్నమాట మా బావ వాళ్ళ కొడుకు, చూస్తున్నారు కదా, హాయ్ చెప్తున్నాడు మీకు. ఇది అబ్బాయి ఎత్తుకునే కావిడి. నేనకైతే పూజ చేసుకొని పూలైతే చుట్టుకుంటున్నారు. ఇంతకీ కావిడిలో ఏమేమి వేస్తారు అంటే టెంకాయ, ఖర్జూరం, ఎండు ఖర్జూరం, అలాగే పూలు, డబ్బులు కూడా వేసుకునే వాళ్ళు వేస్తారనమాట. ఎవరైనా మొక్కుకొని డబ్బులు కూడా వేస్తారు. కావిడిని అయితే ప్రస్తుతానికైతే కావిడిని పూజిస్తున్నారు. కావిడితో పాటు కావిడెత్తే వ్యక్తిని కూడా పూజిస్తారు. ఆ టైంలో జనాలు దేవునిలాగా ట్రీట్ చేస్తారనమాట. కాళ్ళకి పూజించి బొట్లు పెట్టి కాళ్ళు ముక్కుకొని ఇలా చేస్తారు. అక్షింతలు కూడా వేపించుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఆ టైంలో వాళ్ళని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులుగా అనుకుంటారంట, అందువల్ల అలా పూజ చేస్తారు. దైవం మానుష్య రూపేణ అంటారు. దేవుడు ఎక్కడా లేడు, మనిషిలోనే ఉంటాడు. సాటి మనిషిలో మనం దేవుణ్ణి చూడగలిగితే, ప్రతిదీ మనం ఎదుటి మనిషిని ప్రేమించగలిగితే చాలు. అప్పుడు ఎప్పుడు మనకి దేవుడి కరుణ అనేది మన పైన ఉంటుంది. సో దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి అంటే మనమేం అని గుళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సాటి మనిషిని ప్రేమిస్తే చాలు. సో గుడి చుట్టూ చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ రీసెంట్గా కట్టారు గుడి, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఆ గుడి. గుడి అయితే చాలా బాగా కట్టారు. అమ్మవారి గుడి అంట, చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అమ్మవారు కూడా. సో ఈవినింగ్ అయింది. మేము ఫాస్టింగ్ ఇంకా టెంపుల్కి వచ్చి టెంపుల్ దగ్గర పూజ చేసుకొని ఇంటికి వెళ్ళి మేము ఫాస్టింగ్ ఉన్నాం కదా, మొత్తం ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినాలి. పళ్ళాలు వేస్తారు, ఆ పళ్ళాలు ఫుడ్ తినాలన్నమాట. ఇది అన్నమాట. ఇలా చేసుకుంటారు కావిడికి పూజ. కావిడికి పూజ చేసి
దేవుని చుట్టూ తిరిగేసి వస్తారనమాట 3 చుట్లు. సో తర్వాత ఫైనల్లీ గుళ్ళకైతే వస్తాము. ఇదే అన్నమాట గుడి. ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. చూస్తున్నారు కదా అమ్మవారిని. ఎవరో ప్రసాదాలు కూడా పెట్టారు అప్పుడే. ఈ గుడి ఓపెనింగ్ అయితే మేము వచ్చున్నాము. రీసెంట్గానే ఓపెన్ చేశారు టెంపుల్ కూడా. చాలా బాగా కట్టారు. అందరూ వచ్చి గుళ్ళో అయితే కూర్చుంటారనమాట. కావిడి వాళ్ళు లోపలికి వెళ్ళి దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటారు. ఈ మంగళ వాయిద్యాల సౌండ్స్కి ఒక అతనికి, ఆ టెంపుల్ పూజారి, మెయిన్ పూజారి ఎవరైతే ఉంటారో అతనికైతే అమ్మవారు ఒళ్ళులోకి వచ్చారు. చాలా అంటే నేనైతే అసలు భయపడ్డాను. ఫస్ట్ టైం అనమాట నేను అలా చూడడము. నేను ఇంతకుముందు మా ఊర్లో కూడా దేవుడు వచ్చేవాడు కానీ చూశాను, కానీ ఇలా చూడడం అయితే ఫస్ట్ టైమే. నాలుక బయట పెట్టుకొని అయితే వచ్చాడు. చూస్తున్నారు కదా అతనే. ఏంటి వీడియోలో సరిగ్గా రావట్లేదు, బట్ చూడండి అతనే అన్నమాట. ఏదైనా అనుకుంటే పూజ పెట్టించి మనం ఏదైనా మనకేమైనా డౌట్స్ ఉండి అడిగినా కూడా క్లియర్ చేస్తాడు అనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అసలు నేనైతే భయపడ్డాను ఒకసారిగా చూసేసరికి. అమ్మవారు అతని ఒళ్ళుకి వచ్చి ఏదో చెప్పింది. మాకైతే వినపడలేదు, బట్ ఏదో తిరుపతిలో సంథింగ్ ఏదో దొంగతనం జరిగింది, వాళ్ళని నేను పట్టిస్తాను అని అయితే చెప్పిందంట. సో ఫైనల్లీ ఇక్కడ పూజ అయితే ఫినిష్ చేసుకుంటారు. చాలాసేపు, ఎక్కువసేపు ఏం లేదు, అమ్మవారు ఒక 10-15 మినిట్స్ అయితే ఉనింది. 10-15 మినిట్స్కి అయితే పూజ ఫినిష్ చేసుకున్నాము. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. అతనైతే ఒకసారిగా కింద పడిపోయారు. వాటర్ కూడా చల్లారనమాట లేపడానికి. తర్వాత ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసి తర్వాత తిరుత్తనికి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుత్తనికి ఎలా స్టార్ట్ అయ్యారు అంటే, తిరుత్తనికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆ అబ్బాయికి అయితే పూజ చేస్తారు. ఆ అబ్బాయి వేసుకునే ప్రతి బట్ట కొత్తదే అయి ఉండాలి. సో కొత్త బట్టలే వేసుకోవాలి. కావిడెత్తే వాళ్ళు ఎవరైనా సరే పసుపు కలరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. మేమైతే ఇంక ఇక్కడ నుంచి ఏం ఎత్తట్లేదు కాబట్టి మేమైతే వేసుకున్న బట్టలతోనే వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడైతే మేమైతే వెళ్తామన్నమాట. ఇక్కడ ఈ అబ్బాయికి అయితే పూజ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా, చుట్టుపక్కల ఇండ్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఈ అబ్బాయికి పూజ చేసుకుంటారనమాట. పూజ చేసుకొని అంటే ఆ ఒక్కరోజు అతన్ని దేవునిలాగే ట్రీట్ చేస్తారు. దేవుడికి ఎలా అయితే మనము పూజ చేస్తామో అలాగే పూజ చేస్తారనమాట. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి కాళ్ళు ముక్కొని పూజ చేసుకుంటూ అలా చేస్తూ ఉంటారు. ఇంకా మేమైతే వెళ్ళడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అక్కడికి ఫుడ్ అంతా తీసుకెళ్ళడానికి మొత్తం బాక్సెస్ అన్నీ సర్దుకునేసామన్నమాట. సో ఫైనల్లీ అందరూ కాళ్ళకి పసుపు పూసుకొని అక్షింతలు ఇచ్చి వేపించుకుంటూ ఉన్నారు. ప్రతి ఇయర్ ఎత్తుతాడు. ఈ ఊరి దగ్గర నుంచినే ఎత్తుతాడు అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఇలా ఇంటి దగ్గర నుంచి ఎత్తడం ఇదే ఫస్ట్ టైము. మా అబ్బాయి అయితే ఎత్తుతూ ఉంటాడంట, బట్ నాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. సో నేను చూడలేదు ఎప్పుడు కూడా. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటము. సో అందరికీ అక్షింతలు వేస్తున్నాడు. బాబా అయిపోయాడు. అందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా పిల్లలు లేని వాళ్ళ దగ్గర కావిడి దాటిస్తే పిల్లలు పుడతారు అనేదైతే వీళ్ళ నమ్మకం. సో నన్నైతే పడుకోమన్నారు. 3 టైమ్స్ దాటించాలి. 3 టైమ్స్ దాటిస్తే మంచిది. చిన్నపిల్లలు హెల్తీగా ఉంటారంట దాటిస్తే. ఆ పిల్లోడైతే అస్సలు ఉండట్లేదు. నేను మా అక్క అయితే పడుకొని దాటించుకున్నాము. మా అక్క వాళ్ళు సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ బేబీకి ప్లాన్ చేస్తున్నా. సో అందువల్ల అయితే దాటించుకున్నాము. సో ఫైనలీ మీకు కూడా ఎవరికైనా పిల్లలు కావాలి అనేసి ఉంటే
అనేసి ఒకవేళ ప్లాన్లో ఉంటే కనుక ఇలా చేయండి. ఇలా ఎవరైనా ఎత్తుతూ ఉంటే ఇలా దాటించుకోండి, అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. మా హస్బెండ్ కూడా మా అత్త మామయ్యకి 14 ఇయర్స్ వరకు పిల్లలు లేకుండా ఉంటే ఇలా కావిడి దాటించినాకనే పుట్టాడంట. అయితే ఇంకా కార్కి పూజ చేసుకోవాలి. మా వాడు మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్లో. సో తర్వాత కార్ని అయితే పూజ చేసుకొని తిరుత్తణికైతే స్టార్ట్ అయిపోయాము. తిరుత్తణికైతే స్టార్ట్ అయ్యాంగానే ఫుల్ రష్ ఉన్నారు. 100 రూపీస్ టికెట్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. తర్వాత ఫ్రీ దర్శన్ అనమాట. ఫ్రీ దర్శన్ చాలామంది ఉన్నారని మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. నిజం చెప్తున్నా, అసలు ఎందుకురా స్వామి ఈ టార్చర్ అనిపించింది, అంత తోసేసారు అట్లే. సో ఫైనలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేము పసుపు బట్టలు ఉంటాయి కదా, పసుపు బట్టల్ని స్నానం చేసుకొని పసుపు బట్టలు వేసుకొని మమ్మల్ని కూడా పూజిస్తారు. పూజించిన తర్వాత కావిడిని కూడా పూజించి సేమ్ అన్నమాట. తర్వాత పూలహారం ఒకటి మెల్లో వేశారు. అక్కడ కూడా చాలామంది టెంపుల్కి వస్తారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి మా కాళ్ళు ముక్కుంటూ మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. నేను ఇంతకుముందు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి అయితే కావిడెత్తాను. ఫస్ట్ టైం అనమాట నేను కొండ పైకి వచ్చి కావిడెత్తాను. కోనేరు దగ్గర నుంచి రెడీ అయ్యి అలా కావిడెత్తి స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేవాళ్ళము. ఇప్పుడు మేము అలా చేయలేదు, డైరెక్ట్ కొండపైకి వచ్చేసి కావిడెత్తుతున్నాము. కావిళ్ళు బాడుకు కూడా ఇస్తారు అక్కడ కొంచెం రేట్లు ఎక్కువ అన్నమాట. మేము అందుకనేసి ఊరి దగ్గర నుంచి కావిళ్ళు అయితే తెచ్చుకున్నాము. అందరూ పూజ అయిపోయిన తర్వాత కడ్డీలు మాకు దగ్గర కడ్డీలు ఇస్తారనమాట. అవన్నీ కింద వేసేసి కర్పూరాలు పెట్టి వెలిగించేస్తారు. అవి ఆరిపోయేంత వరకు అక్కడే నిలబడుకొని ఉండాలి. ఆ టైంలో ఆ దారిలో ఉండే వాళ్ళు అందరూ వచ్చి కాళ్ళు ముక్కొని ఆ హారతి తీసుకొని పోతూ ఉంటారనమాట. మా అక్క అయితే వీడియో తీస్తూ ఉంది, చూస్తున్నారు కదా కాళ్ళు ఎలా ముక్కుంటున్నారో. అక్కడ చల్లుతూ ఉండేది వచ్చి పన్నీర్ అంటే రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ని అయితే చల్లుతున్నారు. వస్తూనే ఉన్నారు, గ్యాప్ ఇవ్వలేదు అసలు. దర్శనానికైతే నిజం చెప్తున్నా 100 రూపీస్ టికెట్ తీసుకెళ్ళినా కూడా కానీ చాలా టార్చర్ అనిపించింది. ఫుల్ జనాలు వచ్చేసారు, తోసేస్తున్నారు. అసలు ఈ మనుషులకి నిదానం ప్రధానం ఏముండదేమో. తొక్కేయడము, ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కాస్త కూడా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు. అది ఎందుకు మరి అంత ఘోరంగా తయారవుతున్నారో. ఇంకా పక్కలా వచ్చి దూరేస్తూ ఉంటే కూడా ఎందుకు ఇలా దూరుతున్నారు అంటే వాళ్ళు మాపైకి గొడవకు వస్తున్నారు, వాళ్ళేదో ఇచ్చేసినట్టు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో అసలు అర్థం కాదు. ముసలోళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అసలు కాస్త కూడా నిదానం ప్రధానమే లేకపోతే ఎట్లా? మరి ఇంత ఘోరంగా ఎందుకు తయారవుతున్నారు నాకైతే అర్థం కాదు. కొత్తగా ఒక జంట అయితే పెళ్లి చేసుకొని వచ్చారు. వాళ్ళు ఎక్కడో బ్యాక్ ఉన్న వాళ్ళ అక్క ఎవరోనంట తీసుకొని వచ్చి మధ్యలో దూర్చేసింది. ఇటుపక్క జనాలే అటుపక్క జనాలే, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, తోసేస్తున్నారు. అసలు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గుళ్ళల్లో మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోతే నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. అసలు అయితే గాలి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ లేదు, అట్లా దూరేస్తున్నారు. దయచేసి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కాస్త డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎవరికి ఏం జరిగినా కూడా పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తీసుకొని రాలేము, అది గుర్తుపెట్టుకోండి. సో ఫైనలీ ఇక్కడైతే ఇలా చేస్తారనమాట. కొండపైకి వచ్చిన తర్వాత ఇలా అక్కడికే వచ్చి స్నానం చేసి ఎల్లో కలర్ బట్టల్ని ధరించి తర్వాత పూజించుకొని కావిడిని పూజించుకొని మన కాళ్ళకు కూడా పూజిస్తారు, పసుపు బొట్లు పెడతారనమాట. సో తర్వాత అయితే మా పూజ అంతా అయిపోయింది. మేమైతే ఇంకా క్యూలోకి వెళ్ళిపోతున్నాము. సో క్యూలో వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు, చెప్పాను కదా చాలా ఫుల్ రష్ ఉండిందని చెప్పి. ఫైనలీ ఇది అన్నమాట. ఇలా అయితే మా కావిడి ఫెస్టివల్ అయితే జరిగింది. కావిడి అయితే అక్కడ చెల్లించాలి. నాకు ఆ క్యూలో తోసేయడం వల్ల టెంకాయ కింద పడిపోయింది, అది తీసుకోవడానికి కూడా కుదరలేదు. అది ఎక్కడ పడిపోయిందో కూడా తెలీదు. మా బావనైతే కాళ్ళు ముక్కుతానే ఉన్నారు. మా హస్బెండ్ అయితే మా అన్న బాబా అయిపోయినాడు అనేసి చెప్తూ ఉన్నాడు అన్నమాట. నవ్వుతున్నాడు ఆయన మేము అలా అనేసరికి. సో అందరూ వచ్చి ముక్కుకొని ఎవరైనా
కావిడిలో ఉండే పూలు ఇస్తుంటే తీసుకుంటున్నారు. సో ఇక్కడ తమిళియన్స్కి ఏంటంటే భక్తి ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కానీ నాకెందుకో అనిపిస్తుంది అసలు ఏ టెంపుల్లోనా మినిమం మెయింటెనెన్సే ఉండదు. లైక్ వాష్రూమ్స్ కూడా కానీ మరీ గలీజ్గా ఉంటాయి. కాస్తన్నా మెయింటైన్ చేస్తే బెటర్ కదా. సో ఇంతమంది జనాలు వస్తూ ఉంటారు, మనీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మినిమం వాష్రూమ్స్ కానీ అవి కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఎలా చెప్పండి. నాకైతే ఆ ఒక్క విషయంలో మాత్రం సీరియస్లీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఇది అన్నమాట హరోం హర అని చెప్పి ఇంకా కావిడి మొత్తం అలాగే క్యూలో అర్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇది అన్నమాట. ఇలా ఉంటుంది కావిడి. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చేయడమే. ఆల్మోస్ట్ మాకు దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 11 పైనే అయ్యింది. సో 11:30 సంథింగ్ 12 ఆ టైంలో అయితే మేము కొండ కిందకైతే వచ్చాము. ఇంటికి వచ్చేసేసరికి చాలా లేట్ అయింది. దగ్గర 1:32 అయితే అయిపోయింది. సో మా అక్క అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట. మా అక్క కావిడి ఎత్తట్లేదు, మేము మాత్రమే కావిడి ఎత్తాము. సో అక్క అయితే వీడియో తీస్తూ ఉంది. ఇది అన్నమాట మా కావిడి జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మెయిన్ ఒకటి చెప్పడం మర్చిపోయా, ఎల్లో కలర్ బట్టలు లేకపోయినా సరే పసుపు వాటర్ ఉంటాయి కదా, అవైతే చల్లుతారు. సో అవి చల్లుకొని వేసుకున్నా ఓకే అన్నమాట. సో జనాలు అయితే మేము వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉన్నారు. అసలు ఇసుకేస్తే రాలనంత మంది అయితే ఉన్నారు. ఇలా అయితే జరిగింది మా కావిడి జర్నీ. ఆల్మోస్ట్ అంతా అయిపోసుకొని ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది.